తెలంగాణ కాంగ్రెస్ నేతల కలహాల కుంపటి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పార్టీ నేతలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించేందుకు ఇవాళ మరోసారి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇవాల్టి సమావేశానికి కొండా మురళీ హాజరు కానున్నారు. నేతలను రాజీ కుదిర్చి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ నేతల కలహాల కుంపటి అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పాలి. పార్టీ నేతలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించేందుకు ఇవాళ మరోసారి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇవాల్టి సమావేశానికి కొండా మురళీ హాజరు కానున్నారు. అయితే నేతలను రాజీ కుదిర్చే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, అంటే ఒక పక్క అభివృద్ధి చేయాలా లేకపోతే వీళ్ళ కలహాలని చర్చిస్తూ ఇలా కాలం గడపాలా? అసలు కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది? నిజానికి దేశంలో ఎంత ప్రజాస్వామ్యం ఉంటుందో కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే ప్రజాస్వామ్యం ఉంటుంది. దానికి ఇదే నిదర్శనం. అంటే ఏ రాజకీయ పార్టీలు అంటే మిగతా రాజకీయ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఉండని స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. స్వతహాగా గాంధీ భవన్ లో కానీ లేకపోతే ఏఐసిసి భవన్ లో కూర్చొని పార్టీ ప్రెసిడెంట్ పై పార్టీ నేతలపై స్వేచ్ఛగా విమర్శించేటువంటి హక్కు ఆ ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఆ హక్కు ఒక్కొక్కసారి కొంత మితిమీరుతూ ఉంటుంది, మరొకసారి కొంత తగ్గుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మరొకవైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలపై వచ్చినటువంటి ఫిర్యాదులపై ఇప్పటికే కొత్తగా ఎన్నికైనటువంటి క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశమైంది. ఆయా నేతలపై ఫిర్యాదులు చేసినటువంటి నేతలతో నేరుగా మాట్లాడడం జరిగింది. వారు ఏదైతే ఒక నాయకుడు మీపై ఫిర్యాదు చేసినారు కాబట్టి దానిపై మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. దాంతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి తాను చేసినటువంటి వ్యాఖ్యలపై కొంతమంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడడం జరిగింది. అప్పటికే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ డిసిసి అధ్యక్షుడు ఇంట్లో సమావేశమైనటువంటి నేతలంతా కూడా నేరుగా క్రమశిక్షణ కమిటీతో పాటు ఇన్ఛార్జ్ పిసిసి చీఫ్ కూడా వారు కొండా మురళిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే తాను మాత్రం జిల్లాలో జరుగుతున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి తనపై ఏదైతే వారి భార్యకు మంత్రిగా ఉండడం వారు ఓర్చుకోలేకపోతున్నారు. వారంతా కూడా ఒక పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేతలకే ఇబ్బంది అవుతుంది తప్ప మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలకు నా వల్ల ఎవరికి కూడా ఇబ్బంది కావడం లేదు. వారే కొండా సురేఖ ముందు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ షై ఫీలింగ్ తోటే చేసేటువంటి పనులు వీరు ఓర్చుకోలేక మాపై చేసినటువంటి వ్యాఖ్యలుగానే మేము చూస్తామని చెప్పేసి కూడా కొండమురళి దానికి ఘాటుగా స్పందించడం జరిగింది. ఇక ఇదంతా ఒక ఎత్తైతే మంత్రి కొండా సురేఖ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎవరెవరు ఏం చేస్తున్నారటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కానీ లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, కార్యకర్తలు కానీ ముఖ్య నేతలను కానీ ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు ఉన్న లొసుగుల గురించే వాళ్ళు ఒక కమిటీ వేసుకొని చర్చించుకుంటూ ఉంటే అభివృద్ధి ఎలా అంటారు? నిజానికి పార్టీ ప్రభుత్వం రెండు కూడా ఎప్పుడు వేరు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అని కాదు, వేరే ఎక్కడైనా కూడా రెండు వేరువేరుగా ఉంటాయి. కాకపోతే కొండా సురేఖ కొండా మురళి ఇద్దరు కూడా కొండా సురేఖ మంత్రివర్గంలో ఉండడం ఒకవైపు మీరన్నట్టుగా అభివృద్ధి విషయంలో కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ఇటు పార్టీ గొడవలు చూసుకోవాలా లేకపోతే పార్టీ గొడవలు చూసుకోవాలా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి. ఎందుకంటే జిల్లా వరకే కాదు కదా, రాష్ట్రానికి మంత్రి కాబట్టి ఒక జిల్లా కాకుండా మొత్తం రాష్ట్రం అంతా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిత్యం ఇటు అధికారులు అటు కార్యకర్తలు నియోజకవర్గము ఎప్పటికీ రివ్యూస్ కానీ లేకపోతే మిగతా శాఖలకు సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి రివ్యూస్ చేయాల్సినటువంటి అవసరం కూడా వారికి ఉంటుంది. కాబట్టి కొంత
పార్టీకి ప్రభుత్వానికి రెండింటికి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఎంపీ మొన్ననే చెప్పడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం ఈ రెండోసారి సమావేశం తర్వాత ఆ సమస్య సద్దుమణుగుతుందని కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చెప్పారు. ఈ సమావేశం తర్వాత సమస్య కొలిక్కి వస్తుందా లేదా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.